ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారము ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడికుడికి మీ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. మరి యవనస్తుడికుడిగా వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ముఖ్యంగా గత అనేక వారాలుగా దేవుని వాక్యంలో నుండి దేవుని మరుచి జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. మరి ఈ వారం కూడా దానికి కొనసాగింపుగా మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశాన్ని పూర్తిగా మీరు వీక్షించాలనుకుంటే కనుక మా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా యూట్యూబ్ పరిచర్య కొరకు, మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఇది నా ఈ యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రారంభంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో వెంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న నాపై నీ అభిషేకం నుంచి అద్భుతంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించి తెలియజేయడానికి మీరు కార్యం జరిగించండి. వింటున్న ప్రతి ఒక్కరిని వాక్యం పనిచేసేలా మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడి కొడుకుని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరుడిని, యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముగింపు ప్రార్థనలో తోడేను ముందుకు నడిపించండి దేవా. ఈ యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముందు వరకు మీరు తోడేయమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఒక ఆత్మీయ గీతాన్ని పాడతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వం నీవే, సమస్తము నీవే. నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, ఎదురు చూస్తున్నా యేసయ్యా, ఎదురు చూస్తున్నా. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే.
అయినా వెడలనులే, హృదయంలో నీ కోసమే నిన్ను గూర్చిన ధ్యానమే, అనువనువున ఎటు చూచిన నీ రూపం అది నిండెనే, నీ రూపం అది కోరెనే. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదని, అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే, ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదని, అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే, అనువనువున ఎటు చూచిన నీ రూపం అది నిండెనే, నీ స్నేహం అది కోరెనే. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే, నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, ఎదురు చూస్తున్నా యేసయ్యా, ఎదురు చూస్తున్నా. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్లేని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మరీ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని మరుచు జీవితాలు ఏమోనో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని ప్రియమైన యవన స్నేహితులారా గత అనేక వారాలుగా ఎన్నో భాగాలుగా ఎంతో వివరంగా లోతుగా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న యవనస్తుల కుడికలు మీకు తెలియజేయడం జరుగుతున్నది. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ఈ అంశ సందేశంలో భాగంగా గత కొన్ని వారాలుగా నిర్గమకాండము 4వ అధ్యాయం 24వ వచనం నుండి మోసే సిప్పోరాల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. దేవుడు మోషేను చంపజూచనని నిర్గమకాండము 4వ అధ్యాయం 24వ వచనంలో మనకు కనబడుతుంటుంది. దానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే గనక మోసే సిప్పోరాలు ఒక విషయమై ఏం చేశారంటే వారు అశ్రద్ధను కలిగి ఉన్నారు, నిర్లక్ష్యం కలిగి ఉన్నారు, అవిధేయతను చూపించారు. దేవుడు అబ్రాహాముతో చేసిన నిత్య నిబంధనకు గుర్తుగా ఉన్న దాని విషయమై వారి యొక్క జ్యేష్ఠ కుమారుడికి చేయవలసిన ఆ కార్యక్రమాన్ని వారు ఏం చేశారంటే ఆలస్యం చేశారు, దానిని మరిచిపోయారు. ప్రియమైన స్నేహితులారా, దానిని మరిచిపోవడం ద్వారా ఎటువంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నాయి, ఇటువంటి పరిస్థితులు అక్కడ ఎదురయ్యాయనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వీటి నుండి ఆత్మీయ విషయాలు ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. అయితే మోషే సిప్పోరాలు ఏ విషయాన్ని మర్చిపోయారంటే దేవుడు అబ్రాహాముతో చేసిన నిత్య నిబంధనకు గుర్తుగా ఉన్న సున్నతి తమ యొక్క జ్యేష్ఠ కుమారుడికి చేసే విషయంలో వారు ఏం చేశారంటే అశ్రద్ధను చూపించారు, అవిధేయతను కలిగి ఉన్నారు, నిర్లక్ష్యం చేశారు, మరిచిపోయారు. ప్రియమైన స్నేహితులారా, తద్వారా ఇటువంటి పరిణామాలు ఎదురయ్యంటే మోషే దేవుని ద్వారానే మోషేకు దేవుడే ఒక తీవ్రమైన అస్వస్థతను కలుగు చేశారు. ప్రియమైన స్నేహితులారా, అయితే సిప్పోరా సమయానికి జరుగుతున్న విషయాన్ని గ్రహించి వారు ఏదైతే విషయాన్ని మర్చిపోయారో ఆ విషయాన్ని గ్రహించి విని వెంటనే ఆమె ఏం చేశారంటే తమ యొక్క జ్యేష్ఠ కుమారునికి సున్నతి చేశారు. ప్రియమైన స్నేహితులారా, తమ యొక్క జ్యేష్ఠ కుమారునికి సున్నతి చేయడం
ద్వారా ప్రియమైన మన స్నేహితులారా మోషే యొక్క అనారోగ్య పరిస్థితి నుండి మోషే విడుదల పొంది స్వస్థతను పొందుకున్నాడు. అంటే ఆ మరణకరమైన పరిస్థితి నుండి తప్పించబడ్డాడు, రక్షించబడ్డాడు. అంతేకాకుండా ప్రియమైన మన స్నేహితులారా దేవుడు చేసిన అంటే అబ్రాహాముతో దేవుడు చేసిన నిత్య నిబంధనకు వారసునిగా తమ యొక్క జ్యేష్ఠ కుమారుని వారి సందర్భంలో సున్నతి ద్వారా చేసుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామంటే ఆ కుటుంబం అంతా రక్షించబడింది. మరిచిపోయిన విషయాన్ని గ్రహించి ఆ పనిని వెంటనే వారు పూర్తి చేయడం ద్వారా మోషే రక్షించబడ్డాడు, సిప్పోరా రక్షించబడింది. అంతేకాకుండా వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు రక్షించబడ్డాడు. అబ్రాహాముతో దేవుడు చేసిన నిత్య నిబంధనకు వారసుడిగా ఆ జ్యేష్ఠ కుమారుడు చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీని నుండి ప్రియమైన మన స్నేహితులారా ఈ యొక్క సందర్భం నుండి ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలు కూడా గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అయితే ప్రియమైన మన స్నేహితులారా ఎటువంటి ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకున్నామంటే ఇప్పుడు వరకు క్రీస్తుని కలిగిన క్రైస్తవ తల్లిదండ్రులు వారి యవన కుమారుల విషయమై కానీ యవన కుమార్తెల విషయమై కానీ ఎటువంటి భారము వారు కలిగి ఉండాలి, ఎటువంటి దర్శనాన్ని వారి జీవితాలలో కలిగి ఉండాలో ఈ అంశ సందేశంలో ఈ మోసే సిప్పోరాల సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు వాటి నుండి ఆత్మీయ విషయాలు ధ్యానం చేసుకోవడం జరిగినది ప్రియమైన స్నేహితులారా. అదేవిధంగా తల్లిదండ్రులైన వారు వారి కుమారులకు అంటే యవన కాలంలో ఉన్న వారి కుమారులకు కానీ వారి కుమార్తెలకు కానీ ఎటువంటి మాదిరికరమైన ఆత్మీయ జీవిత విధానము వారి యొక్క జీవితాల ద్వారా చూపించాలో కూడా ఈ ఆత్మీయ విషయాల్లో మనం తెలుసుకోవడం జరిగినది. అంతేకాకుండా క్రైస్తవ తల్లిదండ్రులైన వారు ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి వారు ఎలా దేవుల్లో స్థిరపడాలి, వారు స్థిరపడి వారి జీవితాలను వారు కట్టుకొని వారి కుటుంబాల్లో ఉన్న యవన కుమారులు కానీ యవన కుమార్తెల విషయమై వారు దేవుల్లో వారిని ఏ విధంగా స్థిరపరచాలో కూడా ఈ అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగినది ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా క్రీస్తుని కలిగిన క్రైస్తవ తల్లిదండ్రులైన వారు వాక్య ప్రత్యక్షతను కలిగి ఉండాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగినది. వాక్య ప్రత్యక్షతను క్రీస్తుని కలిగిన క్రైస్తవ తల్లిదండ్రులు కలిగి ఉండాలంటే వారి యొక్క ఆత్మీయ జీవిత విధానం ఏ విధంగా ఉండాలి, వారు వెళ్ళే సంఘాలలో సేవకుని బోధ ఏ విధంగా ఉండాలి, ఆ సేవకుడు ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలో కూడా గత వారము ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా క్రీస్తుని కలిగిన క్రైస్తవ తల్లిదండ్రులైన వారు ఎటువంటి వాటికి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వాలి అంటే ప్రాముఖ్యతనిచ్చే వాటికి ప్రాముఖ్యతనిస్తే కనుక దేవుని ద్వారా వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. వారి కుమారులు కుమార్తెల జీవితాలు కూడా ఆశీర్వాదంగా ముందుకు వెళ్తాయి. ఒకవేళ ప్రాముఖ్యతను ఇవ్వకూడని వాటికి వారి జీవితాల్లో ప్రాముఖ్యతనిస్తే కనుక ఎటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటారో కూడా ఈ అంశ సందేశంలో ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగినది ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా ఇంకే విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నా అంటే క్రైస్తవ తల్లిదండ్రులైన వారు వారి యొక్క కుమారుల విషయమే కానీ కుమార్తెల విషయమే కానీ ఏ విషయాల్ని మర్చిపోకూడదు, ఏ విషయాల్ని ఆలస్యము చేయకూడదు, వారిని దేవుళ్ళు ఎలా స్థిరపరచాలి, వారి జీవితాలు మాదిరికరంగా చూపిస్తూ ఏ విధంగా వారిని దేవుళ్ళు స్థిరపరిచి దేవుళ్ళు బలంగా ఎదిగేలా చేయాలో కూడా ఈ అంశ సందేశంలో ఈ ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరిగినది. అయితే ప్రియమైన స్నేహితులారా ఈ విషయాలన్నీ మా ఛానల్లో ఈ అంశానికి సంబంధించిన ప్రతి విషయము ప్రతి వీడియో కూడా ఒక ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది. ప్రియమైన స్నేహితులారా మీరు వీక్షించండి, క్రైస్తవ తల్లిదండ్రులైన వరగడు వీక్షించడం ద్వారా దేవుడు మీ నుండి ఏ ఆత్మీయత కోరుతున్నారో ఆ ఆత్మీయ జీవితాన్ని మీరు కలిగి తల్లిదండ్రులైన వారి పిల్లలకు మాదిరికరంగా జీవిస్తూ పిల్లల్ని దేవుల్లో స్థిరపరిచి పిల్లలని దేవుల్లో పెంచగలిగితే వారి జీవితాలు కూడా యవన కాలానికి వచ్చేసరికి వారి జీవితాల్లో ఉన్న లక్ష్యాలను కానీ వారు చేరుకోవాల్సిన ప్రతి దాన్ని కూడా దేవుని సహాయం ద్వారా వారు పొందుకోగలరు, చేరుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా ఇప్పటి వరకు ఈ అంశ సందేశంలో మనం ఏ విషయాలు తెలుసుకున్నామంటే ఆత్మీయ విషయాలుగా క్రైస్తవ తల్లిదండ్రులైన వారు ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలి, క్రైస్తవ తల్లిదండ్రులైన వారు ఎటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలో దేవుని వాక్యం నుండి ఆత్మీయ విషయాలను ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. అయితే ఈ దినం నుండి ఈ యవనస్తుల కొడుకు నుండి మరికొన్ని విషయాలు క్రీస్తుని కలిగిన క్రైస్తవ కుటుంబాలలో ఉన్న యవన కుమారులు కానీ యవన కుమార్తెలు కానీ వారు ఎటువంటి ఆత్మీయ జీవిత విధానాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుందో ఈ దినానండి మనం కొన్ని ఆత్మీయ విషయాన్ని ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం ప్రియమైన స్నేహితులారా. అయితే ప్రియమైన స్నేహితులారా దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుమని దావీదు కుమారుడు అంతేకాకుండా జ్ఞాని అయిన ఇశ్రాయేలీయుల రాజు అయిన సొలొమోను అక్కడ రాసి తెలియజేస్తున్నట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా ఈ వాక్య భాగాన్ని కొంత లోతుగా మనం ఆలోచించినట్లయితే మనకే విషయాలు ఆత్మీయ విషయాలు తెలియజేయబడుతూ ఉంటాయంటే తల్లిదండ్రులైన వారు చెప్పే మంచి మాటలనే ఉపదేశము కావచ్చు, అంతే
అంతేకాకుండా మంచి బోధ కలిగే అర్థవంతమైన విషయాలు కావచ్చు, జ్ఞానవంతమైన విషయాలు అవ్వచ్చు, జ్ఞాన సంబంధమైన విషయాలు అవ్వచ్చు, అంతేకాకుండా అనుభవాలతో కూడిన విషయాలు అవ్వచ్చు. ప్రియమైన స్నేహితులారా, ఇవి ఏమి చేస్తూ ఉంటాయంటే నీ జీవితాన్ని జాగ్రత్త పరిచే విషయాలుగా ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా నీ క్షేమాన్ని కోరే విషయాలుగా ఇవన్నీ ఉంటూ ఉంటాయి. నీ అభివృద్ధిని కోరే విషయాలుగా ఈ విషయాలన్నీ ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా నీ శ్రేయస్సు కోరే విషయాలుగా ఈ అనుభవ సంబంధమైన విషయాలు, జ్ఞాన సంబంధమైన విషయాలు ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా నీ సంతోషాన్ని కోరే విషయాలుగా, నీ ప్రశాంతతను కోరే విషయాలుగా తల్లిదండ్రులు మనకు తెలియజేసే ఉపదేశం అవ్వచ్చు, మంచి బోధలు అవ్వచ్చు, అర్థవంతమైన విషయాలు అవ్వచ్చు, జ్ఞాన సంబంధమైన విషయాలు అవ్వచ్చు, అనుభవాలతో కూడిన విషయాలు అవ్వచ్చు. ఇవి మన జీవితాల్ని ఒక సంతోషకరమైన పరిస్థితుల నడుమ ముందుకు నడిపించే విషయాలుగా అవన్నీ ఉంటూ ఉంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఇలా ఎందుకు మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, తల్లిదండ్రులైన వారు, క్రీస్తుని కలిగిన క్రైస్తవ తల్లిదండ్రులైన వారు మంచి ఆధ్యాత్మిక స్థితిని వారు కలిగి ఉంటారు. కాబట్టి వారి పిల్లలను వారు జాగ్రత్త పరుచుకుంటూ ఉంటారు, కొన్ని విషయాలను హెచ్చరిస్తూ ఉంటారు. అయితే వారు హెచ్చరించినప్పుడు వాటిని వినే ఆత్మీయత ఆ కుటుంబాలలో ఉన్న యవన కుమారులు, యవన కుమార్తెలు కలిగి ఉండాలి. యవన కాలంలో ఉన్నవారు తల్లిదండ్రుల మాట వినే ఆత్మీయత వారి జీవితాలలో ఉండాలి. ఇటువంటి తల్లిదండ్రులు అంటే ఎవరైతే దేవునిలో బాగా స్థిరంగా ఉంటూ దేవుడు కోరే ఆత్మీయతని కలిగి జీవిస్తూ వారు అందరికీ మాదిరిగా ఉంటూ వారు అందరికీ దేవునిని వారి జీవితాల ద్వారా చూపిస్తూ ఉంటారో అటువంటి తల్లిదండ్రుల మాటలు ఆ కుటుంబాలలో ఉన్న యవన కుమార్తెలు, యవన కుమారులు వినాలి. ఎందుకంటే అటువంటి తల్లిదండ్రులైన వారు ఎన్నో అనుభవాలను ఎదుర్కొని ఉంటారు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని ఉంటారు. అంతేకాకుండా ఎన్నో విషయాలు వారి జీవితాల్లో ఎదురు చూసి ఉంటారు. కాబట్టి ఆ విషయాలని మనకు తెలియజేస్తున్నప్పుడు ఆ అనుభవ సంబంధమైనవి, అంతేకాకుండా జ్ఞాన సంబంధమైన విషయాల్ని, ఆ అనుభవ విషయాల్ని మనకు తెలియజేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని విని వాటి ప్రకారము మన జీవితాన్ని జాగ్రత్త పరుచుకునే ఆత్మీయత మనలో ఉండాలి. ఆ మాటలు వింటున్న మనము అవి మన క్షేమాన్ని కోరేవే, మన అభివృద్ధిని కోరేవే, మన యొక్క శ్రేయస్సును కోరేవే అనే విషయాల్ని మనం గ్రహించి దాని ప్రకారము వారు చెప్తున్న విషయాన్ని పెడచెవిన పెట్టకుండా వాటిని వినే ఆత్మీయత క్రీస్తుని కలిగిన క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న యవన కుమార్తెలు, యవన కుమారులు కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ తల్లిదండ్రులు చెప్పే, ఎవరైతే దేవునిలో స్థిరంగా ఉంటారో అటువంటి తల్లిదండ్రులు చెప్పే ఆ మాటలను త్రోసివేస్తే అటువంటి వాడి జీవితం ఏ విధంగా ఉంటుంది కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సామెతల గ్రంథము 30:17 మనం చూసినట్లయితే, తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షి రాజు పిల్లలు దానిని తినును అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన స్నేహితులారా, నేటి దినాల్లో చాలా మందిని మనం చూస్తున్నప్పుడు, చాలా మంది యవన బిడ్డలు మనం చూస్తున్నప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటలు వినని వారిగా వారు మనకు కనబడుతూ ఉంటారు. నిజమే, తండ్రి చెప్పే ఉపదేశాన్ని, తండ్రి చెప్పే మాటలు వినని చాలా మంది యవన సహోదరులు ఈ దినాల్లో మనకు కనబడుతూ ఉంటారు. వారు ఎటువంటి పరిస్థితి వారిలో ఉంటుందంటే, నాకు నచ్చినట్లుగా నేను జీవిస్తాను, లోకంలో ఉంటాననే ఆలోచన కలిగి లోకాశలకు పడిపోయి చివరికి బెట్టింగ్లకు, లేకపోతే త్రాగుడికో, మొత్తుకో బానిసలైపోయి చివరికి దాని నుండి వారు బయటపడలేక చివరికి వారి జీవితాలను వారే ఆత్మహత్యల ద్వారా ముగించుకుంటున్న ఎంతోమంది యవన సహోదరుల గురించి దినాల్లో మనం వింటూ ఉన్నాం. చివరికి వారేం చేస్తూ ఉంటారంటే, బెట్టింగ్లకు దేనికో అలవాటు పడి డబ్బులు పోగొట్టుకోవడం, లేకపోతే మత్తుకు అలవాటు పడి దాని నుండి బయటపడక చివరికి వారిగా సెల్ఫీలు, వీడియోలు తీస్తూ, నాన్నగారు మీరు చెప్పిన మాట వినుంటే బాగుండు, నేను ఈ విధంగా చేశాను, నీ విధంగా చేయడం ద్వారా నా పరిస్థితి ఈ విధంగా అయిపోయింది, నాకేం చేయాలో తెలియట్లేదు, అందుకే నా జీవితాన్ని నేను ముగించుకుంటూ ఉన్నానని చెప్పి, నా యొక్క చావు, నేను చనిపోవడానికి గల బాధ్యత నాదే అని చెప్తూ చాలామంది చివరికి ఒక వీడియోలు రిలీజ్ చేస్తూ వారిగా ప్రాణాన్ని తీసుకుంటున్న చాలామంది యవన సహోదరులు మనకు కనబడుతూ ఉంటారు. ఇంకా యవన సహోదరుల విషయాలు మనం చూస్తున్నప్పుడు తల్లి చెప్పే మాటలు వినకుండా వారు ఎటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉంటూ ఉంటారంటే, బయట వారు చెప్పే మాటలకు ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. బయట వారు చెప్పే మాటలకి అధిక ప్రాముఖ్యతనిచ్చి వ్యసన పరుల జీవితాలకు వీరు ఏమైపోతూ ఉంటారంటే చిక్కిపోతూ ఉంటారు. వ్యసన పరుల జీవితాలంటే వ్యసన పరుల చేతిలో వీరు పడి చివరికి వారి ద్వారా మోసపోయి చివరికి వీరు కూడా ఎటువంటి పరిస్థితి అంటే వారిగానే ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్న చాలామంది యవన సహోదరులు కూడా ఈ దినాల్లో మనకు కనబడుతూ ఉన్నారు. వీరు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, చివరిగా మరలా సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తూ, అమ్మా నాన్న నేను మీ మాట వింటే బాగున్నాను, మీ మాట వినలేదు కాబట్టి నా జీవితంలో ఇటువంటి పరిస్థితి, ఈ విధంగా నేను డిప్రెషన్కు గురే పరిస్థితి నా జీవితంలో నేను ఎదుర్కొన్నాను, నేను నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేశాడు, కనుకనే నేను మరణిస్తానంటే దాని బాధ్యత నాది
కాదు, నా తల్లిదండ్రుల బాధ్యత కాదు, కానీ ఆ వ్యక్తి వల్లనే నా పరిస్థితి ఏ విధంగా అయిపోయింది, ఆ వ్యక్తిని క్షమించకండి, ఆ వ్యక్తిని విడిచిపెట్టకండి అని చెప్తూ ఆ వీడియోలో మాట్లాడుతూ వారి యొక్క సహోదరులు కానీ ఉంటూ ఉంటే తమ్ముడికి అక్కకు కొన్ని జాగ్రత్తలు ఆ వీడియోలో చెప్తూ, నేను చేసిన తప్పు మీరు చేయొద్దు, నాలా మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పి చివరికి వారిగా ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్న ఎంతోమంది యవన సహోదరులు కూడా ఈ దినాల్లో మనకు కనబడుతున్నారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి వారి గురించి మనము వార్తల్లో వింటూ ఉంటాం. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విధంగానే కాదు, చాలామంది యవన సహోదరులు వ్యసనపరులైన స్నేహితుల చేతుల్లో కూడా చనిపోతున్న చాలామంది యవన సహోదరులు మనకు కనబడుతూ ఉన్నారు. ఇటువంటి వారి గురించే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. తండ్రిని అపాసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకడం, పక్షిరాజు పిల్లలు తినడం అంటే ఈ విధం. అంటే తల్లిదండ్రులు మాట వింటే గనుక వారి జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొనరు. తల్లిదండ్రులు మాటలు వింటే గనుక తల్లిదండ్రుల మాట ప్రకారం వారు చెప్పే అనుభవాలతో కూడిన విషయాన్ని, జ్ఞాన సంబంధమైన విషయాల్ని, వారి శ్రేయస్సును కోరి చెప్పే తల్లిదండ్రులు చెప్పే మాటలు వినినట్లయితే వారి జీవిత విధానాలు, వారి జీవితంలో ఇటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. కానీ వినకపోవుట ద్వారా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ మరణిస్తున్న ఎంతోమంది గురించి వార్తల్లో మనం వింటూ ఉన్నాం. బయట వారి మాటకి ఇచ్చే విలువ ఇంట్లో ఉన్న వారికి విలువ ఎవరికి సరికదా, ఇంట్లోనే ఉంటూ ఉంటారు, ఇంట్లో వారు పెట్టిందే తింటూ ఉంటారు, ఇంట్లోనే నిద్రపోతూ ఉంటారు, ఇంట్లోనే కావాల్సినవన్నీ వారికి ఉంటూ ఉంటాయి. కానీ అన్ని విషయాలు ఇంట్లోనే వారికి కావాలి. కానీ ఎవరైనా వారికి సజెషన్స్ చేసినప్పుడు, మాటలు తెలియజేస్తున్నప్పుడు ఇంట్లో చెప్పిన వారి మాటకు వారి ప్రాముఖ్యతను వారు, కానీ బయట చెప్పే వారి మాటకి, బయట వారికి స్నేహితులుగా ఉన్నవారు లేకపోతే వారు నమ్మిన వారు చెప్పే మాటలకు ప్రాముఖ్యతనిచ్చి జీవితాలని చాలామంది పాడు చేసుకుంటూ ఉన్నారు. నిజమే ప్రియమైన అవన స్నేహితులారా, తల్లిదండ్రుల మాటలు కొంతమంది దౌర్భాగ్యులు వినరు, కొంతమంది దౌర్భాగ్యురాలు వినరు. దౌర్భాగ్యురాలు అంటూ ఉన్నానంటే దేవుని వాక్యాలను మనం చూస్తుంటాం. ఇటువంటి వారి గురించి ప్రకటన 3:16 నుండి 17 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే కనుక మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఎటువంటి వారి మాట వీరందరూ వింటూ ఉంటారంటే, చెరిపే వారి మాటలు వీరు వింటూ ఉంటారు. బాధ్యత మోయని వారి బాధ్యతలు అంటే ఏంటో తెలియని వారి మాటలు వీరందరూ వింటూ ఉంటారు. మరి ఆ మాటలు చెప్పేవారి పరిస్థితులు ఏ విధంగా ఉంటూ ఉంటాయంటే, వారికి బాధ్యత అంటే ఏంటో తెలియదు, జీవితం అంటే ఏంటో తెలియదు, జీవిత లక్ష్యాలు అనేవి వారికి ఉండవు, ఊరి మీద గాడిదలుగా తిరుగుతూ ఉంటారు. వారిని చూస్తున్న చాలామంది వారిని తిట్టుకుంటూ ఉంటారు. నీ జీవితంలో ఏ లక్ష్యం లేదా, నీ జీవితంలో ఏమి సాధిద్దామనే ఆలోచన నీకు లేదని చెప్పి వారిని తిట్టుకుంటూ ఉంటారు. అటువంటి వారి మాటలకు వీరి జీవితాల్లో ప్రాముఖ్యతనిచ్చి మోసపోతున్న ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారు. అటువంటి వారి మాటలకు వీరి జీవితాల్లో ప్రాముఖ్యతనిచ్చి జీవితాలు పాడు చేసుకున్న వారిగా, వారికంటే వారికంటే దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్న ఎంతోమంది యవన బిడ్డల దినాల్లో మనకు కనబడుతూ ఉంటారు. అయితే ఇటువంటి వారు ఒకవేళ తల్లిదండ్రులైన వారు మంచి మాటలు చెప్తున్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారంటే, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, నాకేం చెప్పద్దు, నేను ఇంక మీతో పాటు ఉండనని చెప్పి తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తూ తల్లిదండ్రులను కూడా బాధ పెట్టేవారుగా ఇటువంటి పిల్లలు అంటే యవన కాలంలో ఉన్న చాలామంది మారిపోతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అయితే దేవుని వాక్యం మనకి ఇటువంటి వారి గురించి సామెతల గ్రంథం 30:17 మనకి తెలియజేస్తుంది. అయితే దేవుడు మన నుండి ఎటువంటి ఆత్మీయత కోరుతూ ఉన్నారంటే, కీర్తన గ్రంథము 1:1 మనం చూస్తున్నప్పుడు, దుష్టుల ఆలోచన చెప్పిన నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అని అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. నీ యవన కాలంలో యవన సహోదరులు అవ్వచ్చు, మీరు దుష్టుల మాటలను వినకూడదు. దుష్టుల మాటలు వినక, దుష్టుల ఆలోచన చెప్పిన నడువకని మనకు కనబడుతుంటుంది. పాపుల మార్గాన్ని మీరు నిలవకూడదు. అపహాసకులు ఎక్కడైతే ఉంటారో అక్కడ మీ జీవితాలు మీరు ఉండకూడదు. కానీ మీరు ఎలా ఉండాలంటే, ఎవరు మాట వినాలి, ఎవరు ఉపదేశానికి మీరు ప్రాముఖ్యతనివ్వాలంటే మొదట దేవుని మాటలు వినే ఆత్మీయత మీలో ఉండాలి. అంతేకాకుండా తల్లిదండ్రుల మాటలకు ప్రాముఖ్యతనిచ్చే ఆత్మీయత మీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, ఎవరి ఉపదేశము, ఎవరి మార్గాలలో మీరు నడవాలంటే దేవుని వాక్యాలు మనం చూస్తున్నప్పుడు కీర్తనల గ్రంథం 32:8 మనం చూస్తే గనక, దేవుని ఉపదేశము, దేవుని మార్గము మన యవన కాలంలో ఎంతో అవసరమైనది. ఆయన ఆలోచన నీకు చాలా అవసరమైనది. అది నిన్ను ఎత్తుకునే స్థితి నీ జీవితంలో నీకు కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఇల్లు విడిచి బయటికి వెళ్ళిన ఒక ఇంటిలోని చిన్న కుమారుడి గురించి యేసు ప్రభువు ఉపమానంగా తెలియజేస్తున్నట్లు దేవుని వాక్యాలు మనం చూస్తుంటాం. తన పరిస్థితి ఏ విధంగా ఉందంటే ప్రియమైన అవన స్నేహితులారా, తను పందులు తిను పుట్టుతో తన కడుపు నింపుకుందామని ఆశపడ్డాడు. కానీ దానిని కూడా ఆహారంగా పొందుకోలేని పరిస్థితి తన జీవితంలో ఎదుర్కొన్నాడు. దానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే గనక, లోకంలోనికి వెళ్ళి నచ్చినట్లుగా జీవిద్దాం అనుకున్నాడు, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు, తనకు నచ్చినట్లుగా ప్రవర్తిద్దాం అనుకున్నాడు. కానీ పరిస్థితులన్నీ తలక్రిందులైపోయాయి. తనకు అనుకున్న స్థితిని తను పొందుకోలేకపోయాడు. సరికదా దిగజారిపోయాడు, తినడానికి ఆహారం లేని పరిస్థితి. నిజమే ప్రియమైన అవన స్నేహితులారా, తల్లిదండ్రులు మాట వినకుండా నచ్చినట్లుగా జీవిద్దాం అనుకునే వారి పరిస్థితులు ఈ విధంగా మారితే అనడంలో
తప్పు లేదు, ప్రియమైన అవసరం లేదు. ఎందుకంటే వారి జీవితాల్లో వారి వినవలసిన తల్లిదండ్రుల మాటలకి, వారి యొక్క బోధలకి, వారి యొక్క ఉపదేశాలకి, దేవుని మార్గాన్ని వారు కలిగి ఉండవలసింది పోయి ఇవన్నిటిని విడిచి వారికి నచ్చినట్లుగా జీవిద్దాం అనుకుంటూ ఉంటారు. చివరికి పరిస్థితులన్నీ మారి ఎంతో దారుణమైన పరిస్థితులు వారి జీవితాలు ఎదుర్కొంటూ ఉంటారు. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈ వారం ఇక్కడితో నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని అంగీకరించి తల్లిదండ్రుల మాటలకు మన జీవితాల్లో ప్రాముఖ్యతనిచ్చినట్లయితే, ప్రియమైన స్నేహితులారా, తల్లిదండ్రులను గౌరవించినట్లయితే దేవుని వాక్యాలు మనం చూస్తుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనంలో, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు అని అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరైతే తల్లిదండ్రుల మాటలు వింటూ ఉంటారో, ఎవరైతే దేవుని ఉపదేశాన్ని అంగీకరించి దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ తల్లిదండ్రులు చెప్పే మాటలకు వారి జీవితాల ప్రాముఖ్యతనిచ్చి తల్లిదండ్రులైన వారిని గౌరవిస్తూ ఉంటారో, వారిని సన్మానించే ఒక ఆత్మీయ పరిస్థితి వారి జీవితాల్లో కలిగి ఉంటారో, వారి జీవితాల్లో మేలులు కలుగుతాయంట, దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో పొందుకోగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే వారం ప్రియమైన స్నేహితులారా, దీనికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఈ యవనస్తుడి కొడుకును ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాశ్వరి పెన్ మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుడి కొడుకులో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. ఎంతో అద్భుతమైన విషయాల ద్వారా ఈ దినాన్ని మా అందరితో మాట్లాడిన దేవా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ నీ ఉపదేశాన్ని అంగీకరించి నీ వాక్య ప్రకారం వారి జీవితాలను వారికి అంటుకుంటూ తల్లిదండ్రులు చెప్పే మాటలకు లోబడి వారికి విధేయులుగా ఉంటూ వారిని బాధ పెట్టేవారిగా ఉండక వారి మాటలకు ప్రాముఖ్యతనిచ్చే ఆత్మీయతను వారి జీవితాల్లో కలిగి నీవు వారి కొరకే సిద్ధపరిచిన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోగలిగే మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న వారిలో ఎవరిలోనైనా ఇటువంటి ఆత్మీయ విధానం లేకపోతే, ఇటువంటి జీవిత విధానం లేకపోతే, వారు ఈ సమయంలోనే వారి మనసును మార్చుకొని వారిలో మారు మనసు వచ్చేలా కార్యం జరిగించండి. మనసు మార్చుకొని మంచి ఆత్మీయ జీవిత విధానంలోనికి వారు రాగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడు కూడా ప్రారంభం నేను ముగింపుకు మీరు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలోనే దీవించునుగాక. ఆమేన్.